హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎమ్మీగా స్వీట్ బోండా చేసుకుంటున్నాం. అప్పడాలతోటి, వడియాలతోటి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి స్వీట్ బోండా. దానికి ఏం చేయాలంటే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాం. అంత ఎక్కువ ఆయిల్ ఏం పీల్చదో. గోధుమ పిండి తీసుకోవాలి. ముందుగా చూడండి ఎంత టేస్టీగా ఉలవరిచ్చింది. బాగా మనకి బజ్జీ ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. బెల్లంతో చేసుకున్నాం, పంచదారతో కూడా చేసుకోవచ్చు. ముందుగా గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం గోధుమ పిండిలోకి బెల్లం అన్న వేసుకోవచ్చు, లేదా పంచదార అన్న వేసుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామనుకో బ్యాటిల్ ఇలా రెడీ అవుతుంది. మనకి బ్యాటిల్ రెడీగా ఉందంటే బోండా ఈజీగా అయిపోతుంది. బెల్లంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ తోటి మిక్స్ చేసుకొని ఆయిల్లో బోండాలు వేసుకున్నామంటే చిన్నగా పెద్దగా వేసుకోవచ్చు. నేను చిన్నవి వేస్తున్నాను. టేస్టీగా స్వీట్ బోండాలు రెడీ అయిపోతుంది. ఇలా వేసుకోవాలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. చూడండి, చూసారా, ప్లేట్లో సర్వ్ చేశాను. అప్పడాలు అండ్ వడియాలతోటి మీరు తప్పకుండా ట్రై చేయండి స్వీట్ బోండా విత్ వడియాలు. యమ్మీ టేస్టీ స్వీట్ బోండా. గోధుమ పిండి బోండాలు అనమాట. హెల్దీనే, మనం మైదా వాడలేదు, చాలా హెల్దీనే గోధుమ పిండి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయటం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి స్వీట్ బోండా విత్ గోధుమ పిండితోటి, బెల్లం అండ్ వంట సోడాతోటి వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి అంతే. ఆయిల్లో వేసుకుంటే బోండా రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.